శోధనను సహించేవాడు ధన్యుడు. శోధన అనే మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే పరిశోధన, టెస్ట్. చాలాసార్లు దేవుని పిల్లలమైన మనందరికీ పరిశోధనలు వస్తాయి. రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి, దేవుని నుండేమో పరిశోధన వస్తే సాతాను నుండేమో శోధన మనకు వస్తుంది. దేవుని పరిశోధన మనల్ని దృఢంగా, స్థిరంగా, మన విశ్వాసంలో మనల్ని బలపరుస్తాడు. తుఫానుల్లోనే ఆ ఇల్లు ఎంత స్థిరంగా ఉందో తుఫాను తెలియజేసింది కదా. మత్తయి సువార్తలో మనం చూస్తాం, ఈ నా మాటలు విని దాని చెప్పున చెయ్యు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని వాని పోలుండును అంటాడు. ఇద్దరు ఇల్లు కట్టుకున్నారు. ఒకడు ఇసుక మీద కట్టుకుంటే ఒకడు బండ మీద కట్టుకున్నాడు. ఇసుక మీద కట్టుకున్న వాని ఇల్లు ఎందుకు కూలిపోయిందంటే గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, వరద వచ్చింది. మళ్ళీ ఈ ఇంటి మీద కూడా గాలి, వరద, తుఫాను వచ్చింది. ఈ ఇల్లు ఎందుకు నిలబడింది అంటే ఇల్లు బండ మీద కట్టబడింది. ఈ ఇల్లు బండ మీద కట్టబడినట్లు ఎట్లా తెలిసింది? ఈ వరద, వాన, తుఫాను. మన జీవితంలో దేవుడు పరిశోధనలు పంపేస్తాడు. మన విశ్వాసము పరిశోధించబడుతున్నప్పుడు, when your faith is going to be tested, it is always good. ఈ పరిశోధన మనల్ని ఏం చేస్తుందంటే ఇంకా ఎక్కువగా మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. అబ్రహాము ఎప్పుడయ్యాడంటే ఆయన శోధనను జయించినప్పుడు. ఆది కాండంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు. తను ఎంతో ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించమని దేవుడు కోరినప్పుడు అబ్రహాము ఎటువంటి సంశయం లేకుండా తన కుమారుని దహన బలిగా ఇవ్వడానికి వెనుక తీయలేదు. దేవుడు అబ్రహాము యొక్క విధేయతను చూసినప్పుడు, అబ్రహాము యొక్క ఆరాధన చూసినప్పుడు, అబ్రహాము యొక్క సమర్పణను చూసినప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ అధ్యాయం తర్వాత నుంచి అబ్రహాము అనే పేరు వచ్చింది. అనేక జనములకు తండ్రిగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి ఈరోజు పరిశోధన మనకు మంచిది. ప్రతి బంగారము అది కొలిమిలో వేయబడినప్పుడు